ఈ వీడియోలో మీకు గిల్డ్ ట్రయల్స్ గురించి చెబుతాను. గిల్డ్కి వచ్చే ఇంట్రెస్ట్ ఉంటే వీడియో ఫుల్గా చూడండి, ప్రాసెస్ చెబుతాను. ఓకేనా? ఈ వీడియో టాపిక్ వచ్చి బిఆర్ ర్యాంక్ అయితే ఆడుతున్నా. ఆ బిఆర్ ర్యాంక్ స్క్వాడ్తో ఆడుతున్నా. నార్మల్గా ఆడితే అంత కిక్కేం ఉండదు. సో అందుకే ఒక ఛాలెంజ్ పెట్టి ఆడుతున్నా. సో ఏం ఛాలెంజ్ ఏంటంటే ఈజీ. మనం టీమ్మేట్స్తో నార్మల్గా మాట్లాడుతూ ఆడతాం కదా. సో అది మొత్తం తెలుగులోనే మాట్లాడాలి. ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేయకూడదు. ఒకవేళ ఇంగ్లీష్ వర్డ్స్ ఏదైనా వస్తే దాన్ని తెలుగులోకి కన్వర్ట్ చేసి సో తెలుగులో మాట్లాడాలి. అర్థమైంది అనుకుంటున్నా. ఇది ఇంకా టీమ్మేట్స్కి చెప్పలేదు. ఇప్పుడు మైక్ ఆన్ చేసి చెప్తాను. హలో, వాయిస్ వస్తుందా? బిఆర్ ఆడతాం. ఈ మ్యాచ్ కంప్లీట్గా తెలుగులోనే మాట్లాడాలి. ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేయకుండా ఏమున్నా మొత్తం తెలుగులోనే మాట్లాడాలి. మీ తెలుగు నేను టెక్స్ట్ చేయాలి. ఫస్ట్ హర్షకి నీకు ఒక వీడియో పెడతా. ఆ వీడియోని తెలుగులో మార్చి చెప్పాలి. సరేనా? ఈజీనే, పెద్ద కష్టమేం కాదు. దీన్ని తెలుగులో చెప్పు. నిప్పుతో చలగాటం ఆడద్దు. నిప్పు నిప్పునే కాల్ చేస్తుంది. నిప్పు నిప్పులానే ఉంటుంది. నేనే నిప్పు. That's what I want. స్టోన్ నీకు ఒక వీడియో పెడతా, అది చెప్పాలి. So, don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. చాలా ఈజీ, చెప్పేవచ్చు. సమస్య అని సమస్య చేయకు. ఒకవేళ సమస్య అని సమస్య చేస్తే సమస్య నిన్ను సమస్య చేస్తుంది. నేను సమస్య కాదు, నేను నిజము. Now game start. హేమంతన్న గడియార స్తంభం దగ్గర దింపు. గడియార స్తంభం అంటే క్లాక్ టవర్, క్లాక్ అంటే గడియారం, టవర్ అంటే స్తంభం. శత్రువులు దిగుతున్నారు. తుపాకీ ఉంది ఇక్కడ. ముందు ఒకటి దిగాడు. నాకు ఇంకా తుపాకీ దొరకలేదు. నేను అయిపోతా. ముందు శత్రువు ఉన్నాడు. పడ్డాడు. మళ్ళీ లేచాడు. కొన్నిసార్లు ఆంగ్ల పదాలు వస్తున్నాయి, అందుకే ఆగిపోతున్నా మధ్యలో మాట్లాడకుండా. అక్కడ పెట్టిలో వుడ్ పీకర్ ఉంది. ఈ పెట్టిలో ఉందా? వచ్చాడు. చాలా సులువుగానే ఉంది. ఆంగ్ల పదాలు వాడకుండా తెలుగులో మాట్లాడాలంటే కొంచెం సులువుగానే ఉంది, కానీ మధ్యలో ఆంగ్ల పదాలు వచ్చేస్తున్నాయి. ఆ సమయంలో నిశ్శబ్దం అయిపోతున్నా. ఇక్కడ నీ దగ్గర పాదముద్రలు వచ్చాయి. ఇక్కడ లేడా? ఆ ఇంటి పైన గదిలో అన్న, ఆ ఇంట్లో శత్రువుని ఉంగబెట్టేశా. ఏదో తేడాగా ఉందేంటి? హేమంతన్న నీ దగ్గర పాదముద్రలు వస్తున్నాయి. ఇక్కడే ఉన్నాడు, సామాన్లు పెట్టే దగ్గర. మొత్తం శరీరానికి కదన్నా. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అన్న భయం వేస్తుంది. శత్రువు ఉన్నాడు, వాడికి కావాల్సిన మేపేసా. త్వరగా రండి. నేను కూడా సామాన్లు సర్దలేదు ఇంకా. మీరు కూడా అలాగే ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. 20,000 మందికి కొంచెం దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంటను కూడా నొక్కండి, సరేనా? ఆ గ్లోవల్ వెనకాల ఉంది. ఓన్లీ తెలుగు ఛాలెంజ్ కాబట్టి హెచ్ఎం స్టోన్. నీ పేరు తెలుగు హెచ్ఎం రాయే కదా అన్నా. నా పేరు అర్థం అది కాదన్నా. అంటే స్టోన్ అంటే రాయి అని అర్థం. శత్రువు ఉన్నాడు. ఎరుపు శత్రువు శరీరానికి తగులుతుంది. అన్నా నన్ను కాపాడండి. గాల్లో వంగాడు. ఇంకొక శత్రువు ఎక్కడ ఉన్నాడు? గోడ వెనకాల ఉన్నాడు. లేదు, నన్ను వంగబెట్టేశాడు. నన్ను లేపండి, అయిపోతున్నా. పడుతున్నా. ఏం పాలుతున్నారా బై? శత్రువు ఇంకొకటి వచ్చాడు అనుకుంటా. పాప కొట్టేసి వెళ్తుంది. అక్కడే ఉన్నాడా? లేదు, వెళ్తుంది. ఇప్పుడు నా దగ్గర పాదాలు వస్తే చెప్పండి. అరే వెళ్ళిపోతుంది కొట్టేసి. పాపని కొట్టేసావన్నా? కనపడింది, అయిపోయింది. ముగిచ్చేద్దాం. మీరు ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. చెబుతా. నీ దగ్గర పాదముద్రలు వస్తున్నాయి చూడు. ఆ సామాన్లు పెట్టి దగ్గర ఉన్నాడు అనుకుంటా. ఉన్నాడు ఒకడు, గ్లోవల్ వేసుకున్నాడు. గ్లోవల్ని తెలుగులో ఏం అనలేం, సో అందుకే గ్లోవల్ అంటున్నాం. గ్లో అంటే వాల్ అంటే గోడ అనొచ్చు, కానీ గ్లో అంటే ఏం అనలేం కదా. సో అందుకే ఈ ఎరుపు శత్రువుని అరే ఇటుపక్క నుంచి కొడుతున్నాడు. నీ దగ్గర శత్రువుని వేసేసినాను చూడు. వేసుకోండి రా, మీరు వేసుకోండి, తలుపులు వేసుకోండి. నాకు రక్తం లేదు, రక్తం వేసుకుంటున్నా. లేపేశాను. ఈడొకడే ఉన్నాడు, వేసుకున్నానండి వాడిని. వేసుకోండి అమ్మా, వేసుకోండి, తలుపులు వేసుకోండి. పాపం ఓపెన్ చేసి కొట్టేసాం. అయిపోయాడా? మీకు స్క్వాడ్ ఉంటే వచ్చాడు.
గ్లోవల్ అరే పొదేసుకున్నాడు, బయటికి రావట్లేదు. నేను కాలుస్తున్నా, కొట్టాను ఎక్కువే. దూరం నుంచి కొడుతున్నాడు. వాడు అయిపోయాడు. మళ్ళీ దొబ్బేశావు. అక్కడ ఖాళీ స్థలంలో ఉన్నాడు. నాకు రక్తం లేదు. మీకు స్క్వాడ్ ఉంటే బిఆర్ ర్యాంక్ ఆడేటప్పుడు ఓన్లీ తెలుగు మాట్లాడుతూ ఆడాలి అని ఒక ఛాలెంజ్ పెట్టుకొని ఆడండి. మీకే తెలుస్తుంది ఎంత ఫన్గా ఉంటుందో. ఓకేనా? తెలుగులో వీళ్ళు బూతులు సృష్టిస్తున్నారు. అయిపోయాడు. ఇక మనం ఎత్తు ప్రదేశానికి వెళ్దాం. పీక్ మీద ఒంటరి పోరాటం చేస్తున్నాడు, పోయి కొట్టేసి వస్తాను. రే నన్ను వంగబెట్టేసాడు రా, ఇక్కడ పక్కనే ఉన్నాడు. ఢిల్లీ నువ్వు చూడగొడుతున్నాడు. ఒకడే ఉన్నాడు కానీ నాకు రక్తం లేదు. రక్తం ఇక్కడ పీల్చేస్తుంది. రాయి మీ కుడి పక్క ఒక శత్రువు ఉన్నాడు చూడు. రే నన్ను కాపాడచ్చు రండ్రా, చచ్చిపోతే కూడా పునర్జన్మ ఎత్తిరవురా. నేను దిగుతున్నాను పైన. వస్తున్నా, బతుకుంటావు లేదో. ఈ ప్రదేశాన్ని మార్చాలి. ఎక్కడి నుంచి? రే ఎవర్రా ఇల్లంతా యాడ్ నుంచి వస్తారు, రే ముందు వెనకాల నుంచి వేస్తున్నారు. నీ వైపు నుంచి వస్తున్నారు చూడు. కనిపించాడు ఒకడు, ఇద్దరు ఉన్నారు. రాయ్ నువ్వు దిగేసి కొట్టాలి. నిల్చుకొని కావస్తున్నారు చూడు అక్కడే. నా కవచం పగిలిపోయిందిరా. ఏమున్నారంట, నన్నే కొడుతున్నారు. నేను అయిపోతా, తొందరగా రావాలి. నన్ను కింద వైపు నుంచి కొడుతున్నారు చూడు. అదిగో ఇక్కడ ఎవరు లేరే. ఇప్పుడు గిల్డ్ రైల్స్ గురించి చెబుతాను, బాగా వినండి. ఎవరైతే గిల్డ్కి పర్మనెంట్గా ఉంటాం అంటే టైంపాస్ కాకుండా టైంపాస్కి వచ్చి ఎలా ఉందో చూసుకొని వెళ్దాం అనేసి అలా కాకుండా పర్మనెంట్గా ఉంటాం. సో మీరు గేమ్ ప్లే ఉంటే చాలు అండ్ కొంచెం మెచ్యూర్గా ఉంటే చాలు. గేమ్ ప్లే కొంచెం తక్కువ ఉన్నా కూడా మీరు గిల్డ్కి వచ్చా కావాలంటే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ యాక్టివ్ ఉంటామంటే సో రండి. ప్రాసెస్ ఏం లేదు. డిస్కార్డ్ ఎవరికైనా ఐడియా ఉంటే డిస్కార్డ్ లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. డిస్కార్డ్లో జాయిన్ అయ్యేసి జనరల్ చాట్లో గిల్డ్ రైల్స్ కావాలని మెసేజ్ చేయండి. ఒకవేళ మాకు డిస్కార్డ్ అంటే ఏందో తెలియదు బ్రో అంటే కామెంట్ సెక్షన్లో నా యూఐడి ఉంటుంది, గేమ్ యూఐడి. ఓకే, సో దానికి రిక్వెస్ట్ పెట్టి మీ గేమ్ నేమ్ కామెంట్ చేయండి. ఏంటంటే నాకు ర్యాండమ్ రిక్వెస్ట్ కూడా వస్తుంది కదా, వాళ్ళది యాక్సెప్ట్ చేస్తాను మేబీ. సో అందుకే మీరు కామెంట్ చేశారంటే నేను ప్రతి కామెంట్ చదువుతాను పక్కా. సో ప్రతి కామెంట్ వస్తుంది కాబట్టి నేను ఆ నేమ్స్ చూసుకొని పక్కా యాక్సెప్ట్ చేస్తాను. నేను గేమ్లో ఆన్లైన్ ఉన్నప్పుడు ఇన్వైట్ చేసుకొని సో అక్కడ మాట్లాడుకుందాంలేండి గిల్డ్ రైల్స్ గురించి. అంటే గిల్డ్కి అంత ప్రాసెస్ అక్కడ చెబుతాను. సో రిక్వెస్ట్ పెట్టండి, గేమ్ నేమ్స్ కామెంట్ చేయండి. సో ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ చెబుతున్నా, టైం పాస్ కానీ రాకండి, పర్మనెంట్గా ఉంటాం. సో బాగుంటాం అంటే రండి, టైం పాస్కి వచ్చి చూసి అలా వెళ్ళకండి. ఓకే, ఇంకా ముగ్గురే ఉన్నారన్న. ఈ ఆటని తెలిసి